animations. మీకు అందరికి తెలుసు అంటే యానిమేషన్ అన్నప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటిక్ గా కొన్ని ఆపరేషన్స్ అనేవి మనం ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు లేకపోతే అవి ఓపెన్ అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అయ్యి ఒక ప్లేస్ నుంచి మీ ఉన్న స్క్రీన్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వడం, ఓకే, ఆ టెక్స్ట్ యొక్క కలర్ బిగ్ అవడం లేకపోతే స్మాల్ అవడం, ఓకే, డిఫరెంట్ థింగ్స్ అనేవి మనకు ఇక్కడ జరుగుతున్నాయి కదా. సో ఇందులో మనకు యానిమేషన్స్ లో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ గానే మనం HTML లో CSS ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కీ ఫ్రేమ్స్, కీ ఫ్రేమ్స్ యానిమేషన్. నెక్స్ట్ యానిమేషన్ యొక్క నేమ్, సో సిఎస్ లో 2 వర్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటి మధ్యలో ఎప్పుడు కూడా ఐఫన్ అనేది యాడ్ అవుతూ వస్తుంటుంది. ఓకే, సో ఆ యానిమేషన్ పర్టికులర్ గా ఎన్ని మినిట్స్ తోటి జరగాలి, యానిమేషన్ డ్యూరేషన్. సో లేట్ ఇంకేమైనా చేయాలనుకుంటే మనం అప్పుడు డిలేని యూజ్ చేయొచ్చు, యానిమేషన్ డిలే. ఓకే, సో ఇటరేషన్ కౌంట్ కూడా మనం కావాలనుకుంటే చేయొచ్చు, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. నెక్స్ట్ డైరెక్షన్ కూడా మనం ఇవ్వచ్చు, యానిమేషన్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ ఫంక్షన్ కూడా ఇవ్వచ్చు. ఎంత ఏం కావాలి ఫంక్షన్, టైమింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఓకే, ఫిల్ మోడ్, ఏదైనా ఫిల్ చేయాలన్నా కూడా ఆ మోడ్ కూడా మనకు ఇక్కడ ఉంది. సో ఐఫన్ ఫిల్ మోడ్. నెక్స్ట్ యానిమేషన్. ఓకే, సో వీటన్నిటిని మనం 1 by 1 యూజ్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ 3ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఫస్ట్ యానిమేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యానిమేషన్? యానిమేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారు, సో దాని యొక్క అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది మల్టిపుల్ గా చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్క్రీన్ లో ఇక్కడ ఉంది, సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి మూవ్ చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే రైట్ సైడ్ లో ఉంది దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి రావాలనుకుంటున్నారు, లేకపోతే స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి మళ్ళీ ఈ ప్లేస్ కి మూవ్ అవ్వాలి, లేకపోతే దాని యొక్క కలర్స్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డివ్ డిక్లేర్ చేసుకున్నారు, ఆ డివ్ కి బై డిఫాల్ట్ గా రెడ్ కలర్ వస్తుంది, ఆ రెడ్ నుంచి దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక 2 seconds వరకు 3 seconds వరకు ఎల్లో కలర్ వచ్చి మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చి మళ్ళీ బ్లూ కలర్ వచ్చి అలా మనకి డిఫరెంట్ కలర్స్ ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటాం వాటిని కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ చేయొచ్చు, అంటే మల్టిపుల్ యానిమేషన్స్ అనేవి మనం ఇక్కడ మల్టిపుల్ ఫంక్షనాలిటీ దానికి అప్లై చేయొచ్చు. సిఎస్ఎస్ అనేది ఏంటంటే ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టైల్ ఉందో ఆ స్టైల్ నుంచి ఇంకో దానికి మనకు మూవ్ చేస్తాం. ఒక నార్మల్ గా ఉన్న దాన్ని ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్ కి మనం వాటిని మార్క్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్, సిఎస్ఎస్ అనేది ఏంటంటే సిఎస్ఎస్ యానిమేషన్. అండ్ యానిమేషన్ లెట్స్ అన్ ఎలిమెంట్ గ్రాడ్యువల్లీ చేంజ్. అండ్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ట్యాగ్. ఓకే, animation lets and change element gradually change one form to another form. Or one style to another style.
నెక్స్ట్ వీటి గురించి మీరు చూడాలనుకున్నా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేసి సిఎస్ఎస్ డాట్ యానిమేషన్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నానో సో అలా ఆ లుకింగ్ అఫియరెన్స్ యానిమేషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బౌన్స్ అవ్వాలనుకోండి, చూడండి క్లాస్ పల్స్ రబ్బర్ బ్యాండ్ స్టేక్ ఎగ్స్. ఓకే, సో ఇలాంటి థింగ్స్ అన్ని చేయడానికి మనం యానిమేషన్ యూజ్ చేస్తాం. ఓకే, సో వీటిని మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. షిప్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి బ్యాక్. సో అలా మనం దేన్ని కావాలంటే ఏ సిఎస్ఎస్ స్టైల్స్ అయినా మనం ఇక్కడ అప్లై చేసుకుంటూ రావచ్చు ఒక పర్టికులర్ దానికి యానిమేషన్స్. ఓకే, సో దాన్ని ఎలా అప్లై చేస్తాం దాని గురించి మనం ఇక్కడ బ్రీఫ్గా డిస్కషన్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఒక స్టైల్ నుంచి ఇంకో స్టైల్కి అది మారుతూ అవుతుంది. సో ఒకేసారి మీరు యానిమేషన్ యూజ్ చేస్తుంటే మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఒకేసారి అంటే ట్రాన్స్మిషన్ అవుతున్నప్పుడు సో మనం ఏ బటన్స్ క్లిక్ చేయకుండా ఏం చేయకుండా కూడా మనం యానిమేషన్స్ అనేవి అక్కడ మనం చేయొచ్చు. ఫస్ట్ యూ కెన్ చేంజ్ మెనీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూ వాంట్. సో మీకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మీరు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ టైమ్స్ కావాలనుకుంటే అన్ని టైమ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ many CSS properties so you want. సో మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు చేంజ్ చేసేసుకోవచ్చు. మెనీ టైమ్స్ ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో యూ వాంట్, సో మీకు ఏదైతే అవసరమో ఎన్ని టైమ్స్ ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో వాటిని కూడా మల్టిపుల్ గా కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇందులో మనం కీ గురించి వద్దాం. ఓకే, కీ ఫ్రేమ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే కీ ఫ్రేమ్స్ లో మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఎలా అని అంటే సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేవ్ animations.html. okay, all files. Save. Archive. Next HTML open. Next header. ఇక్కడ టైటిల్. సో టైటిల్ యానిమేషన్ ఎగ్జాంపుల్ అని ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ గా ఒక డివ్ ని డిక్లేర్ చేస్తాను. బాడీ తీసుకొని బాడీ ట్యాగ్ లోపల ఒక డివ్ ట్యాగ్ ని తీసుకోండి. బాడీ ఇప్పుడు ఒక డివ్. ఓకే, సో ఈ పర్టికులర్ డివ్ కి నేను స్టైల్స్ ని అప్లై చేస్తాను. డివ్ స్టైల్ ట్యాగ్ లోపల మాత్రమే మనం రాసుకోగలం. ఈ డివ్ ఈ పర్టికులర్ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్ కి నేను కొన్ని స్టైల్స్ అనేవి అప్లై చేస్తాను. సో దాని విడ్త్ ఒక 200 పిక్సెల్స్ ఆర్ 150 పిక్సెల్స్, దాని విడ్త్ ఒక 150 పిక్సెల్స్ ఉండేటట్టు చేస్తాను. నెక్స్ట్ దాని యొక్క హైట్ కూడా ఒక 150 పిక్సెల్స్ ఉండేటట్టు చేస్తాను. సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. సో ఒక డిఫరెంట్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఏదో ఒకటి అప్లై చేస్తాను బ్యాక్గ్రౌండ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అప్లై చేస్తున్నాను. ఓకే, సేవ్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేద్దాం. జావా పీజిఎంలో 2లో HTMLలో
సేవ్ చేసుకున్నాను. ఓకే, డైరెక్ట్గా N-2లో సేవ్ అయింది. సో ఇందులో HTML లోపల సేవ్ చేసుకోండి. I'll click open with Chrome. ఓకే, సో మనకి ఇలా బై డిఫాల్ట్ గా గ్రీన్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. నాకు అలా కాకుండా అది కలర్స్ అనేది చేంజ్ అవుతూ లాస్ట్ గ్రీన్ కలర్ లోకి రావాలి. ఒక యానిమేషన్ ఇంకా అప్లై చేస్తాం. అలా అప్లై చేయాలని అంటే ఫస్ట్ మీరు ఏ కలర్ నుంచి ఏ కలర్ చేంజ్ చేయాలని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ నుంచి బ్లూ కలర్కి వచ్చి లాస్ట్కు నేను ఏదైతే గ్రీన్ కలర్ ఇచ్చానో ఆ గ్రీన్ కలర్కి రావాలి. సో మీరు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఎప్పుడైతే మనకు పోవడానికి ఉందో మనకు గ్రీన్ లో పడుతుంది. సో రెడ్ లాస్ట్కు ఆరెంజ్ తర్వాత రెడ్, అంటే అక్కడ సిగ్నల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు రెడ్ సిగ్నల్ లో మనకు వచ్చేస్తుంది. సో మీరు ఆ కలర్స్ ఇక్కడ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ నేను ఆ కలర్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ రెడ్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఫస్ట్ నాకు రెడ్ లో నుంచి ఏంటంటే గ్రీన్ కి చేంజ్ అవ్వాలి. ఫస్ట్ నాకు ఆ ట్రాన్స్మిషన్ వచ్చేటప్పుడు ఫస్ట్ గ్రీన్ తర్వాత ఆరెంజ్ లాస్ట్ రెడ్ కి రావాలి. సో మీరు సిఎస్ఎస్ యానిమేషన్ ని మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఎథరెట్ కీ ఫ్రేమ్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఎథరెట్ కీ ఫ్రేమ్ లో మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటారు, మీ యానిమేషన్ యొక్క నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటారు. ఓకే, సో సిగ్నల్ యానిమేషన్ యొక్క నేమ్ సిగ్నల్స్ అని ఇస్తాను. నేమ్ మీ ఇష్టం, మీరు ఎలాగైతే క్లాస్ నేమ్స్ అలా అప్లై చేసుకుంటే అలా యానిమేషన్ యొక్క నేమ్ అనేది మీ ఇష్టం. కీ ఫ్రేమ్స్ యాజ్ వెల్ యాజ్ యానిమేషన్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్రమ్ ఫస్ట్ మీకు డిస్ప్లే చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏదైతే డివ్ యూజ్ చేస్తున్నారో ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి స్టార్టింగ్ లో ఏం అవ్వాలి. ఫస్ట్ ఫ్రమ్ ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఆ డివ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ నాకు గ్రీన్ ఉండాలి. నెక్స్ట్ అంటే గ్రీన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, బేసిస్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్. సో ఇలా రాసుకుంటే మాత్రం మీకు డైరెక్ట్ గా అప్లై అవ్వదు. సో మనం ఒక సిఎస్ఎస్ యానిమేషన్ అప్లై చేయాలంటే యానిమేషన్ యొక్క నేమ్ ఏంటి, దాని యొక్క డ్యూరేషన్ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేయాలి. కాబట్టి సో ఫస్ట్ యానిమేషన్ యొక్క నేమ్, సో ఏ డివ్కి అప్లై చేస్తున్నారో ఆ డివ్ దగ్గర ఆ యానిమేషన్ యొక్క నేమ్ అనేది వస్తుంది. యానిమేషన్ నేమ్. ఓకే, సో ఇది నార్మల్ ప్రాసెస్. యానిమేషన్ యొక్క నేమ్ తర్వాత డ్యూరేషన్ తర్వాత టైం ఫంక్షన్ డిలే. సో ఇదంతా మనం అప్లై చేయట్లేదు, జస్ట్ నేమ్ సపరేట్ తీసుకుంటున్నాం. యానిమేషన్ నుంచి మనం ఇది అప్లై చేయట్లేదు. సో ప్రస్తుతానికి అయితే దీన్ని కమెంట్ చేసాం. సో మనం ఇంతకుముందు ఏవైతే ఎగ్జాంపుల్స్ మీకు రాసానో ఇవన్నీ గురించి మనం డిస్కస్ చేయాలి. సో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి ఆర్డర్ వైజ్. మనం ఫస్ట్ డైరెక్ట్ గా కూడా మనం అప్లై చేయొచ్చు యానిమేషన్ యొక్క నేమ్. యానిమేషన్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో మనం ఇచ్చిన యానిమేషన్ కీ ఫ్రేమ్స్ దగ్గర ఇచ్చిన నేమ్ ఏంటి, సిగ్నల్స్. సో ఆ సిగ్నల్ అనే నేమ్ ని అది ఎంత టైం అవ్వాలి, 2 seconds లో అవ్వాలా 3 seconds అవ్వాలా, దాని యొక్క డ్యూరేషన్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఒక 3 seconds లో కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఓన్లీ డైరెక్ట్ గా గ్రీన్ కలర్ లో ఉంది కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్ అవుతున్నా లేదా, సో లాస్ట్ కి రెడ్ కలర్ కి వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇంకోసారి రిప్లేస్ చేస్తున్నా. ఒకసారి గ్రీన్ ఆరెంజ్ దెన్ రెడ్ కి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అలా మీరు ఏ యానిమేషన్ అయినా మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ కీ ఫ్రేమ్స్కి వెళ్ళాలి. కీ ఫ్రేమ్స్ లో మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో అంటే ఇక్కడ ఏవైతే సిఎస్ఎస్ స్టైల్స్ ని మీరు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన స్టైల్స్ అనేవి కూడా అక్కడ అప్లై అవుతాయి. ఎక్కడ అప్లై అవుతాయి,
సో మీరు ఏ పర్టికులర్ స్టైల్ దగ్గర అయితే మీరు యానిమేషన్ నేమ్ అండ్ యానిమేషన్ డ్యూరేషన్ అప్లై చేస్తున్నారు, లేకపోతే ఈ ప్రాసెస్ లో కూడా మనం అప్లై చేస్తాం. యానిమేషన్ రాసి దాని నేమ్ అండ్ డ్యూరేషన్, తర్వాత టైం ఫంక్షన్, డిలే, ఇటరేషన్ కౌంట్, డైరెక్షన్, ఫిల్మ్ మోడ్. సో అన్నిటి గురించి మనకు 1 by 1 డిస్కస్. సో ఇప్పుడు మనకు నేమ్ అండ్ డ్యూరేషన్ ఇచ్చడం వల్ల ఏం వచ్చింది, ఏం డిఫరెన్స్ వచ్చిందో మీకు అర్థమైంది కదా. సో నేమ్ ని యూజ్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఏదైతే మీరు కీ ఫ్రేమ్స్ దగ్గర నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ నేమ్ ని ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఇది ఎన్ని సెకండ్స్ లో అది కంప్లీట్ అవ్వాలి, 3 seconds లో కంప్లీట్ అవ్వాలి, 4 seconds. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 seconds లో అవ్వాలి. సో నిదానంగా అవుతుంది. సేమ్ దెన్ రీప్లేస్. సో మీరు ఇచ్చే టైం ను బట్టి అది చేంజ్ అవుతుంది. ఇంతకు మీరు జస్ట్ 4 seconds వెంటనే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇచ్చిన టైం ను బట్టి ఆ యానిమేషన్ అనేది ఎఫెక్ట్ ఎంతసేపటికి చేంజ్ అవ్వాలనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు యానిమేషన్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఫస్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అది సైడ్. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ గ్రేడియంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఆ డివ్ లో ఉన్న వాటికి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు, ఆ డివ్ లో ఏమైనా టెక్స్ట్, లేకపోతే దాని యొక్క విడ్త్, హైట్ అది కూడా చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో అలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాని యొక్క విడ్త్ మనం 150 నుంచి ఇచ్చాం. సో 150 నుంచి తగ్గియచ్చు, మనం కావాలనుకుంటే పెంచవచ్చు. ఓకే, 100 పిక్సెల్స్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ చూడండి 100 పిక్సెల్స్, తర్వాత అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మీరు అక్కడ ఈ ఫ్రమ్ అండ్ టు లో మీరు ఏవైతే సిఎస్ఎస్ స్టైల్స్ ని అప్లై చేస్తున్నారో, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మీరు అప్లై చేస్తున్నారో ఆ ప్రాపర్టీస్ అన్ని దానికి అప్లై అవుతాయి. ఓకే, సో మీరు ఇక్కడ అప్లై చేసేదాన్ని బట్టి ఇక్కడ ఏవైతే మీరు ఇస్తున్నారో ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని ఎప్పుడైతే మీరు ఈ సిగ్నల్స్ అనే దాన్ని ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో యానిమేషన్ నేమ్ అని రాసి, సో అక్కడంతా ఆ టైం అనేది అప్లై అవుతుంది. సో అది ఎంత టైం మీకు కావాలి, సో ఎన్ని సెకండ్స్ లో మీకు అది కంప్లీట్ అవ్వాలి, 10 seconds అవ్వాలా, 2 seconds అవ్వాలా, 3 seconds అవ్వాలా, 30 seconds అవ్వాలా, 40 seconds అవ్వాలా, 50 seconds అవ్వాలా, మీ ఇష్టం. సో మీ అవసరాన్ని బట్టి మీరు అక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇమేజ్ తీసుకొని ఒకసారి చెయ్యారా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేస్తున్నారు. ఇమేజ్, ఆ ఇమేజ్ దగ్గర ఏముండాలి, జస్ట్ ఒక URL దాని యొక్క పాత్ ని అక్కడ ఇవ్వండి. సో ఇమేజ్ యొక్క పాత్ ఇందులో ఏమున్న HTML ఫోల్డర్ లో సురేష్ ఒక ఇమేజ్ ఉంది. ఓకే, సో ఆ ఇమేజ్ ని తీసుకోండి విత్ ఎక్స్టెన్షన్ suresh.jpg. సేమ్. ఓకే, సో ఫస్ట్ ఆ ఇమేజ్ వెళ్తూ లాస్ట్ కలర్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఏవైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన దాన్ని బట్టి అవి చేంజ్ అవుతూ వస్తాయి. సో అందులో మీరు ఇంకా ఏమన్నా అడిషనల్గా ఈ పర్టికులర్ ట్యాగ్ లో ఇంకేమన్నా పేరాగ్రాఫ్ కానీ, లేకపోతే ఇమేజెస్ ట్యాగ్ కానీ అల్టిమేట్ ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ ఫ్రమ్ అండ్ టు ఎక్కడ నుంచి ఏమి అప్లై చేస్తున్నారు, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి చేంజెస్ కావాలి ఆ చేంజెస్ అన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో దాన్ని కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి స్పేస్ ఇచ్చి మీరు అక్కడ నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ నేమ్ బట్టి మీకు అక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు జస్ట్ ఓన్లీ యానిమేషన్ నేమ్ అండ్ డ్యూరేషన్ యూజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే డివ్ తీసుకుంటున్నారో ఆ పర్టికులర్ డివ్ కి కీ ఫ్రేమ్స్ కి పర్సంటేజ్ వైజ్ కూడా మీరు ఇవ్వచ్చు. అంటే టైం డ్యూరేషన్ ఇచ్చేటప్పుడు ఏ దానికి ఎంత పర్సంటేజ్ లో కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఇలా కాకుండా మీరు ఫ్రమ్ అండ్ టు కాకుండా కీ ఫ్రేమ్స్ అప్లై చేసేటప్పుడు ఇంకోటి రాస్తాను, @keyframe. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. సో విత్ పర్సంటేజెస్ ఇస్తున్నారు కాబట్టి పర్సంటేజ్. ఓకే, సో ఇక్కడ మీరు పర్సంటేజ్ వైజ్ గా కూడా ఇవ్వచ్చు. అంటే 0% లో ఏమి ఇవ్వాలి, సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఇచ్చిన టైం ని బట్టి. ఓకే, 0% అనేది స్టార్టింగ్.
నెక్స్ట్ 25, 50, 75, 100%. సో అట్లా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. 0% నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0% అంటే మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ స్టార్టింగ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకొక 25% వచ్చేసరికి ఏం చేయాలి, 25% ఏం చేయాలి, అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ కి చేంజ్ చేస్తాను. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే అది చేంజ్ అయినట్టు మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ 50%. So last one 100% blue. దీన్ని %X కింద అక్కడ అప్లై చేస్తాం. ఈ యానిమేషన్ దగ్గర దేన్నైతే మీరు అప్లై చేస్తారో అవి మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సేమ్ ఓకే, ఫస్ట్ ఆరెంజ్ ఇచ్చాను, ఆరెంజ్ తర్వాత గ్రీన్, బ్లూ, దెన్ లాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడ్కి వచ్చేస్తాం. ఎందుకు రెడ్ అనేది ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి, ఆ పర్టికులర్ డివ్కి రెడ్ అనేది మనం ఇచ్చాం కాబట్టి లాస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ 0% ఉన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, 25%, నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ 50%, నెక్స్ట్ 100%. ఆ పర్సెంటేజ్ వైజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ నేను ఇంకొకటి ఏం చేస్తున్నాను అంటే మీ ఏదైతే ఇస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు కార్డ్ అనేది ఒకే ప్లేస్ లోనే ఉంది. ఓకే, సో ఒకే ప్లేస్ లో ఉండి వాటి యొక్క కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కలర్స్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒక కలర్ చేంజ్ అవుతుంది. సో ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకో ప్లేస్, ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలనుకుంటున్నాను. 0% ఎప్పుడైతే ఉందో అప్పుడు లెఫ్ట్ సైడ్ 0 పిక్సెల్స్ ఉండేటట్టు అండ్ టాప్ సైడ్ కూడా 0 పిక్సెల్స్ ఇస్తున్నాం, లెఫ్ట్ అండ్ టాప్. ఓకే, సో నెక్స్ట్ టైం వచ్చేసరికి 200 పిక్సెల్స్ మూవ్ చేస్తున్నాం, అంటే టాప్ సైడ్ మాత్రం ఏం లేదు. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వీటికి ఇంకొక ప్రాపర్టీని అప్లై చేస్తున్నాం, లెఫ్ట్ అండ్ టాప్. ఓకే, ఈ 0% దానికి నేను లెఫ్ట్ అండ్ టాప్ అనేది అప్లై చేస్తాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే పొజిషన్ కూడా ఇక్కడ మీరు దీన్ని తీసుకునేటప్పుడు పొజిషన్ అనేది రిలేటివ్ అనేవాళ్ళు. సో రిలేటివ్ అంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ వస్తుంది. సో స్క్రీన్ ని బట్టి మనం ఇచ్చి అప్లై చేసే దాన్ని బట్టి ఇక్కడ వీటికి కామన్. సో నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను 0% దగ్గర. ఒకటి ఏంటంటే లెఫ్ట్ ఎన్ని పిక్సెల్స్ లో ఉండాలి డిస్టెన్స్, లెఫ్ట్ 0 పిక్సెల్స్ అని ఇస్తాను. అండ్ నెక్స్ట్ టాప్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి. సో టాప్ లో కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు సో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి టాప్ లో కూడా 0 ఇస్తాను. నెక్స్ట్ 25% దగ్గరకు వచ్చేసరికి కలర్ ఆరెంజ్కి చేంజ్ అవుతూ సో మళ్ళీ టాప్ లో కొంచెం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో కొంచెం ముందుకు రావాలి. అంటే ఇక్కడ నుంచి 20 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు ఇట్లా మూవ్ అవ్వాలి. ఓకే, ఒక 200 పిక్సెల్స్ మూవ్ అయ్యేంత వరకు ఇస్తాను. అంటే కొంచెం మూవింగ్ కోసం 200 పిక్సెల్ లెఫ్ట్ సైడ్ ఎంత మార్జిన్ ఉండాలనేది ఆ మార్జిన్ ఇక్కడ అప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ 200 పిక్సెల్స్ ఇస్తాను. లెఫ్ట్
200 పిక్సెల్స్ టాప్. సో టాప్ లో నాకేం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఈ పేజ్ కి మూవ్, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితే చాలు అంతే. ఓకే, ఒకవేళ మీకు టాప్ లో కూడా కొంచెం మూవ్ చేయాలనుకుంటే టాప్ కూడా ఇవ్వండి, ప్రాబ్లం లేదు, కిందికి వచ్చేస్తుంది. టాప్ 0 ఇస్తాను అనిపిస్తాను. ఓకే, సేవ్. సో ఇక్కడ అప్డేట్ చేయండి. ఓకే, సో ఆ మూవింగ్ చూడండి, అంటే లెఫ్ట్ నేను ఎంతైతే పిక్సెల్స్ ఇచ్చానో అంతవరకు మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ ఇచ్చారనుకోండి, ఓకే, సో ఒక 300 ఇచ్చారు, 400 ఇచ్చారు, అంతవరకు మూవ్ అయిపోతుంది. అంటే 400 పిక్సెల్స్ వరకు ఆ స్పేస్ వరకు అది మూవ్ అవుతుంది. ఓకే, సో మీరు ఎంతైతే ఇస్తున్నారో దాన్ని బట్టి అది మూవ్ అవుతుంది. సో మళ్ళీ ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి మూవ్ చేయాలో మనం మెన్షన్ చేయలేదు, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఓకే 50% ఎప్పుడైతే వస్తుందో ఆ 50% వచ్చినప్పుడు టాప్ నుంచి కొంచెం కిందికి వచ్చేలాగా చేస్తున్నాం. 400 పిక్సెల్స్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి డౌన్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ లెఫ్ట్, ఇంకొంచెం మూవ్ చేయాలనుకుంటే సో లెఫ్ట్ లో కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో లెఫ్ట్ లో 200 పిక్సెల్స్ ఉండాలి. సరే 400 పిక్సెల్స్ తీసుకున్నాం కదా, సో 400 పిక్సెల్స్ నుంచి కిందికి వచ్చేయాలి, టాప్ నుంచి బాటంకి రావాలి. కాబట్టి టాప్ లో కూడా మనం ఇక్కడ డిక్రీజ్ చేయాలి. సో దాన్ని ఒక 400 పిక్సెల్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ లో నుంచి ఫస్ట్ రైట్కి వచ్చేసింది, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత 50%కి వచ్చేసరికి కిందికి వచ్చేసింది. సో మళ్ళీ మనం 4th వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అక్కడికి మూవ్ అవుతుంది. సో 4th వచ్చేసరికి నేను ఏమి ఇస్తున్నా, ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్తున్నా, అంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఇటు రావాలి. ఓకే, సో అప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఏదైతుందో లెఫ్ట్ తగ్గించి రైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ పర్సంటేజ్లో వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చేటట్టు తీసుకుంటుంది. కలర్ మారుతూ మనకు అది తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఇంకో పర్సంటేజ్ కూడా అప్లై చేస్తాం, అంటే ఫోర్ స్పేసెస్ కదా, సో కాబట్టి 75 కూడా అప్లై చేద్దాం. 1 2 3 4. సో కాబట్టి సో ఇంకో పర్సంటేజ్ కూడా అక్కడ అప్లై చేస్తున్నా 75. ఓకే, సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ కి చేంజ్ చేస్తాను. ఓకే, సేమ్. లెఫ్ట్ ఎంత ఇస్తారు, రైట్ ఎంత ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రైట్ బాటమ్. సో ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ మీద నడుస్తుంది కాబట్టి లెఫ్ట్ మనకి 0 పిక్సెల్స్ ఏం అవసరం లేదు, అప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సో అప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ నుంచి కొంచెం ముందరికి రావాలి కాబట్టి ఓకే టాప్ లో మాత్రం సేమ్ పిక్సెల్సే ఉండాలి. కాబట్టి లెఫ్ట్ 0 పిక్సెల్స్, టాప్ లో మాత్రం అదే రోలోనే ముందరికి రావాలి కాబట్టి 400 పిక్సెల్స్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ముందరికి మూవ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడితో ఆగిపోయి మళ్ళీ ఆ మూవ్మెంట్ అనేది లాస్ట్ కదా. ఓకే, సో తర్వాత మీకు ఇక్కడికి టాప్ కి మూవ్ అయ్యాలి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఆ మూవ్మెంట్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. సో 100% ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 2 0 తీసుకుంటాం. ఓకే, సో టాప్ మనకు 0నే ఉండాలి, బాటం కూడా 2 0నే ఉండాలి. సో అప్పుడు అక్కడ నుంచి ఆటోమేటిక్గా లెఫ్ట్ 0నే ఉండాలి, టాప్ కూడా 0నే ఉండాలి. అప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అక్కడ నుంచి. సేవ్ దెన్ రన్. ఓకే,
సో అలా మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అలాంటి యానిమేషన్స్ అని కూడా మనం కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి వాటిలో అప్లై చేసే స్టైల్స్ ని బట్టి ఆటోమేటిక్ గా దాని యొక్క చేంజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ చేద్దాం. సో ఇది ఓన్లీ డివ్కే చేయాలి అనేం లేదు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్స్ ఇమేజెస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇమేజ్ ట్యాగ్ H1 ట్యాగ్, సో దేన్నైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టైల్స్ ని మీరు ఒక H1 ట్యాగ్ కి అప్లై చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, ఒక ఇమేజ్ ట్యాగ్ అప్లై చేయాలని మీ ఇష్టం, ఏ ట్యాగ్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ H1 ట్యాగ్ లో ఉన్న కలర్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నారు, టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, మూవ్ అవుతూ కలర్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఐటమ్ H1 ట్యాగ్ I am changing one place to another place. Or one style to another style. Okay, so save. ఈ H1 ట్యాగ్ కి దాన్ని అప్లై చేయాలని. ఓకే, సో మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేయాలని. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే H1 అనుకుంటారో ఆ H1 కి సంబంధించిన స్టైల్ తో కట్ చేసుకోండి. H1 ఇంకా స్టైల్స్ ఏముండాలనుకుంటారు, లాస్ట్ కి మనకు గ్రీన్ కలర్ లోకి రావాలని అనుకుంటారు. లాస్ట్ కి టెక్స్ట్ యొక్క కలర్ జస్ట్ ఓన్లీ కలర్ తీసుకోండి మీ ఇష్టం. H1 ట్యాగ్ కి ఓన్లీ కలర్ గ్రీన్ కలర్ లోకి రావాలని, గ్రీన్. సో ఫాంట్ యొక్క సైజ్ ఎంత ఉండాలో కూడా మీరు మెన్షన్ చేసుకోండి. సో 40 పిక్సెల్స్ ఉండాలి అని అనుకోండి. ఓకే, సో బై డిఫాల్ట్ గా మనకు ఆ టెక్స్ట్ అనేది ఎలా వస్తుందో అక్కడ ఉంచారు. ఓకే, టెక్స్ట్ అనేది అలా వస్తుంది. ఓకే, ఈ టెక్స్ట్ మీరు ఇప్పుడు మూవ్ చేస్తూ రావాలి. ఓకే, కాబట్టి టెక్స్ట్ కి సంబంధించింది ఫస్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. ఏం తీసుకోవాలి ఫస్ట్ మనం ఆ టెక్స్ట్ కి సంబంధించిన అప్లై చేసుకోవాలంటే, సో ఫస్ట్ మనకు కీ ఫ్రేమ్స్ అనేది కావాలి. కీ ఫ్రేమ్స్ టెక్స్ట్ చేంజ్ అని ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఆ యానిమేషన్ యొక్క నేమ్ ని అప్లై చేస్తున్నాం. యానిమేషన్ నేమ్. నేమ్ ఏంటి, టెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ ఎన్ని సెకండ్స్ లో అది కంప్లీట్ అవ్వాలి, డ్యూరేషన్. సో ఆ డ్యూరేషన్ అనేది మనం అప్పుడు మెన్షన్ చేయొచ్చు. సో 4 seconds లో కంప్లీట్ అవ్వాలి, 4 seconds. ఓకే, నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ అప్లై చేసేటప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా మనం అప్లై చేస్తాం. అంటే 0%. 0% ఎప్పుడైతే ఉందో అప్పుడు అక్కడ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేస్తాం. రెడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, రెడ్ కలర్. నెక్స్ట్ లెఫ్ట్ ఏదైతే ఉందో, సో లెఫ్ట్ 0 పిక్సెల్స్. నెక్స్ట్ టాప్ కూడా 0 పిక్సెల్స్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీకు ఈ టెక్స్ట్ అనేది ఎక్కువ ఉంది అనిపిస్తే జస్ట్ ఐఎమ్ H1 ట్యాగ్ అనేది పెట్టుకోండి. సో మీకు నీట్ కూడా డిస్ప్లే అవుతుంది. సో స్క్రీన్ పెద్దగా లేదు కాబట్టి కొన్ని తీసుకోండి H1. నెక్స్ట్ 0% తర్వాత నెక్స్ట్ 25% లో ఏం చేయాలి, యానిమేషన్ టైమింగ్ లో ఆ 25% లో ఏం చేయాలి. సో నెక్స్ట్ సేమ్ కలర్, రెడ్ నుంచి ఇంకో కలర్ చేంజ్ చేస్తాం. రెడ్ నుంచి బ్లూ చేంజ్ చేస్తాం. బ్లూ ప్లస్ లెఫ్ట్ సైడ్ కొంచెం ఇంక్రీజ్, కొంచెం ముందరికి రావాలి కాబట్టి ఒక 300 పిక్సెల్స్ ఇస్తాం. ఓకే, టాప్లో ఏం అవసరం లేదు. 50% ఎప్పుడైతే అవుతుందో అప్పుడు కొంచెం కిందికి రావాలి.
కాబట్టి లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి, ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి కిందికి రావాలి. కాబట్టి లెఫ్ట్ ఉన్న టాప్ కూడా రెండు చేంజ్ చేస్తాం. నెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేస్తాం. రెడ్ లో నుంచి సో బ్లూ లో నుంచి గ్రీన్ కి చేంజ్ చేస్తాం. ఎల్లో, గ్రీన్ ఎక్కువ ఫస్ట్ వాడడం కదా గ్రీన్, సో ఎల్లో చేంజ్ చేస్తాం. సో 50% ఎప్పుడైతే అవుతుందో అప్పుడు లెఫ్ట్ నుంచి రావాలి మనకి, సో టాప్ లో ఉండాలి, టాప్ నుంచి కొంచెం డౌన్ కి రావాలి. కాబట్టి సో 300 పిక్సెల్స్ ఉంది అక్కడ మనం అప్లై చేస్తాం. కిందికి వచ్చేస్తాం. నెక్స్ట్ 75% ఉంది. 75% మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఇప్పుడు దాని యొక్క కలర్ చేంజ్ చేయాలి. కలర్ డార్క్ కలర్, అక్వా కలర్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ లెఫ్ట్ ఎంత మూవ్ అవ్వాలి? ఇప్పుడు 0కి మూవ్ అవ్వాలి. అంటే టాప్ నుంచి కిందికి వచ్చింది, కింద నుంచి వస్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి సో 0, లెఫ్ట్ 0 ఉండాలి. నెక్స్ట్ టాప్ మాత్రం అదే 300 పిక్సెల్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 100% వచ్చినప్పుడు 100% మీరు ఎప్పుడైతే తీసుకున్నారో 100% తీసుకున్నప్పుడు కలర్ అజూర్ కలర్ తీసుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఇప్పుడు 0నే, టాప్ లో కూడా 0నే ఉండాలి. సో యానిమేషన్ యొక్క నేమ్ అప్లై చేస్తున్నాం అండ్ డ్యూరేషన్ కూడా అప్లై చేస్తున్నాం. సేవ్ అండ్ చెక్ బాక్స్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది కానీ ఆ మూవ్మెంట్ అనేది జరగట్లేదు. సో రీజన్ ఏంటంటే పొజిషన్ రిలేటివ్ అని మనం రాయలేదు, కాబట్టి ఆ పొజిషన్ రిలేటివ్ అనేది కూడా మనం ఇక్కడ రాయాలి. ఓకే, మీరు ఇచ్చిన టైం లిమిట్ బట్టి అడ్జస్ట్మెంట్ అనేది తీసుకోండి. దానికి ఎక్కువ ఇచ్చినాం, దీనికి తక్కువ ఇచ్చినాం, అందుకోసమే అది ఎక్కువ టైం తీసుకుని తక్కువ టైం తీసుకుని మీరు ఇచ్చిన ఈ టైంని బట్టి అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో అది ఇలా మీరు ఏ ట్యాగ్ అయినా అప్లై చేయొచ్చు, అంటే ఏ HTML ఎలిమెంట్ కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కీ ఫ్రేమ్స్ ఒకటి అండ్ నేమ్, యానిమేషన్ యొక్క నేమ్, ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ని ఇక్కడ ప్లస్ డ్యూరేషన్, ఎంత టైం ఉండాలి. సో పొజిషన్ రిలేటివ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇచ్చిన ఎలిమెంట్ మూవింగ్ కావాలంటే మనకు అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో కంపల్సరీ ఆ పొజిషన్ రిలేటివ్ అనేది అప్లై చేయాలి, అప్పుడే మనకు అది మూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇది ఇంకా నిదానంగా రావాలనుకున్నారు అనుకున్నది కూడా సో జస్ట్ 10 పిక్సెల్స్ 10 సెకండ్స్. ఓకే, సో ఓన్లీ ఇవే అప్లై చేయాలని కాదు, సో మీకు అవసరాన్ని బట్టి మీరు ఎలా చేంజెస్ చేయాలనుకుంటే అలా వాటికి అప్లై చేయొచ్చు. మీరు ఏ CSS స్టైల్స్ అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ CSS స్టైల్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇంకా మనం నెక్స్ట్ సెషన్ లో ఇంకా నీట్ గా ఇంకా కొన్ని వేరే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. సో బౌన్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం.